సీమ జిల్లాల్లో నీరు కాదు నెత్తురు పారుతోంది. మొన్న అనంతపురం, నిన్న కర్నూలు, ఎక్కడ చూసినా కత్తుల కవాతు మొదలైంది. ప్రత్యర్థుల గుండెల్లో దిగిపోతోంది. అయితే ఇవన్నీ వచ్చే ఎన్నికలకు అడ్డు లేకుండా లైన్ క్లియర్ చేసే అధికారపక్ష ఎత్తుగడగా చెబుతోంది వైసీపీ. కానీ జిల్లా టీడీపీ నేతలు మాత్రం సంబంధం లేకపోయినా బురద చల్లుతున్నట్లు ఆరోపిస్తున్నారు. శత్రువు చావన్నదే ముఖ్యమని అంటది. ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందో సినిమాల్లో చూసాం. ఈ రేంజ్ సినిమాలో తప్ప నిజ జీవితంలో ఉండదు అంటారంతా. కానీ 4 రోజులుగా అలాంటి సీన్సే ఫ్యాక్షన్స్ ఏరియాల్లో కనిపిస్తున్నాయి. మొన్న ప్రకాశం జిల్లాలోని పల్లెటూరు వేమవరంలో నడిబొడ్డున కొత్తగా స్పీడ్ బ్రేకర్స్ వేయడం, ప్రత్యర్థి వాహనంతో స్లో కాగానే పక్కనే ఉన్న ఇంట్లో నుంచి మూకుమ్మడిగా వచ్చి మట్టుబెట్టడం అంతా ఒక సినీ ఫక్కీలో జరిగింది. అలాంటి సీనే ఇంకా చెప్పాలంటే అంతకు మించిన పక్కా పథకంతో ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో దాడి జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుణ్ణి దాదాపు 25 మంది దాడి చేసి చంపారు. పక్కా పథకం ప్రకారం కల్వర్టర్ కింద కొందరు, పొలాల్లో పని చేసుకుంటున్నట్లుగా ఇంకొందరు, రోడ్డు పనులకు వాడుతున్నట్టుగా ట్రాక్టర్లు పెట్టి ఇంకొందరు సినీ ఫక్కీలో కాపుగాశారు. నారాయణరెడ్డి వాహనం ఇరుకు రోడ్డులోకి రాగానే మరో ట్రాక్టర్తో ఢీకొట్టారు. నారాయణరెడ్డి వాహనంలో నుంచి దిగే అవకాశం లేకుండా చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. అప్పటి ఆ దృశ్యాన్ని ముందు వెహికల్లో వెళ్తున్న నారాయణరెడ్డి అనుచరులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఒక మోరీ రిపేరింగ్ ఉంది, రిపేరింగ్ ఉంటే స్లో అయినాడు. ముందు బండి స్లో అయితే నేను స్లో అయినా, నడమ ట్రాక్టర్ దూరేసింది. లెఫ్ట్ సైడ్ నుండి దూరేసి పోయి ముందు బండిని గుద్దేసింది. ముందు బండి గుద్దితే మిల్లర్లో చూసుకోండి పట్టాడు, వెనుక నుండి ఏదో తగిలిందని. అక్కడ నుండి ముందర నుండి ఇంకో ట్రాక్టర్ వచ్చేసింది. మీనుకు వచ్చేసిన ట్రాక్టర్ అని చెప్పి కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినాడు ఇతను. వెళ్ళిపోయేతాలకు ముందు ఫ్రంట్ టైర్కి వచ్చి ముందు ట్రాక్టర్ వచ్చి గుద్దింది. గుద్దాలకు ముందుకు వెళ్ళిపోయింది. మీ వెహికల్ని ఎలా అటాక్ చేశారు? మా వెహికల్ని కరెక్ట్గా ఎందుకు గుద్దా అని చెప్పి సరణం పోయినా బండి దగ్గరికి పోయేతానికి నేను కింది మా బండిలో ఒక 5-6 మంది ఉన్నాం. దిగేస్తానికి బాంబు వేసినారు మా బండి మీదకి. మేము కొద్దిగా ముందుకు వెళ్ళిపోయేతానికి అంత లోపలనే ఒక 20 మంది పైగా జనం చుట్టుకొని రాళ్ళు వేస్తున్నారు బండి మీదకి, ఫార్చునర్ మీదకి. అబ్బా రెడ్డిని చంపిరి మనకేమి అని సక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా. ఈ హత్యను జిల్లాకు చెందిన టీడీపీ నేత డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తే చేయించారని, ఆయన కొడుకు శ్యాంబాబు హస్తముందని ఆరోపిస్తున్నారు. జిల్లాల్లో రాజకీయ శత్రుత్వం లేకుండా చేసేందుకే ఈ మర్డర్ అంటూ చెబుతున్నారు. ఏ రకంగా వాళ్ళ కుటుంబం అన్యాయం జరిగిందో చెప్పమని చెప్పండి. ఎక్కడ ఇబ్బంది పడినారో వాళ్ళ కుటుంబం నుంచి ఎక్కడ లేదు. కేవలం డిపార్ట్మెంట్ను వాడుకోవడం తప్ప, వాడుకొని ఇట్లాంటి ఎంతోమంది చంపిన కాంగ్రెస్ వైరస్ కార్యకర్తలు బలంగా ఉన్నాడు, మా నాయకుడు బలంగా ఉన్నాడు. ఏ ఒక్కరు దీని పరిణామసానం 2019లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తారు. దీన్ని అంతా ఈజీగా. కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు. ఈ లిస్టులో కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు పేరును కూడా చేర్చారు. అయితే ఈ హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు కృష్ణమూర్తి. 40 ఏళ్ల అనుభవంలో ఏ మచ్చాలేని తనపై కావాలనే బురద చల్లుతున్నారని ప్రతి విమర్శ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారితో, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డితో వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు నాకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగించినా నేను ధైర్యంగా ఎదుర్కోగలిగినాను. కాబట్టి ఈరోజు నారాయణ రెడ్డి అనేవాడు నాకు సమబుజ్జి కాదని మాత్రమే నీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అటువంటి దాన్ని ఈరోజు నాపైన నిందారోపణ చేసి నాకు సంబంధం ఉందని చెప్తే, కానీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. పోలీసు ఎంక్వైరీలు అన్నీ తెలుస్తాయి. పోలీసు ఎంక్వైరీలు అన్నీ తెలిసినప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ ఎంక్వైరీలో, పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో కానీ నేను ఏదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను మాత్రం అడ్డుపడను పోలీస్ ఎంక్వైరీకి.
నారాయణరెడ్డి హత్యను నిరసిస్తూ కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. మరోవైపు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో భౌతిక కాయాన్ని చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. భారతంలోకి చకా పర్వానే తలపిస్తది, శత్రువు చావన్న ముఖ్యమని అంటది.